ఇవాళ నేను మిల్ మేకర్ పకోడీ చేసుకుంటున్నాను. దీన్ని ఎక్కువ నేను కర్రీ కిందను వండుతాను. ఇవాళ పకోడీ కింద వేస్తున్నాను. మిల్ మేకర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు తినరు ఇష్టంగా మిల్ మేకర్ అనేది. ఇలా పకోడీ కింద వేస్తే ఇష్టంగా తింటారు. అందుకే ఇవాళ నేను పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 5 మినిట్స్ బాయిల్ వాటర్లో మిల్ మేకర్స్ ఉంచుకుని ఇలా వాటర్ స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, అలాగే చిటికెడు పసుపు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్, 1.5 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా తీసుకున్నాను. వీటిని అన్నిటినీ వేసుకుని మిల్ మేకర్స్ని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా పట్టేంత వరకును. మధ్య మధ్యలో ఇలాగా వాటర్ వస్తుంది కదా, అలా స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకుంటే మిల్ మేకర్ లోపల కంట కూడా మనకి మసాలా ఫ్లేవర్స్ అనేవి కూడా వెళ్తాయి, ఉప్పు అవన్నీ. ఇలా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువసేపు ఇచ్చినా పర్వాలేదు. మ్యాక్సిమం 10 మినిట్స్ ఇవ్వాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యూస్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఎందుకంటే పకోడీ క్రిస్పీగా రావడానికి బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ బియ్యపిండి శనగపిండిని మనం ముందుగా 10 మినిట్స్ నానబెట్టుకున్న మిల్ మేకర్స్లో వేసుకుని కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఫైనల్గా బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మిల్ మేకర్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా సపరేట్గా వేసుకున్నా పర్వాలేదు, ఒకేసారి ముద్దగా పడిపోయినా ఆయిల్లో సపరేట్ అయిపోతాయి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే అవి నూనె చిందుతుంది అన్నమాట పైకి వేసేటప్పుడు. ఇలా సపరేట్ అయిపోయినాయి చూడండి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. దీంట్లో గ్రీన్ చిల్లీస్ అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి పకోడీ అనేది. దీన్ని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇది తింటే చికెన్ పకోడీ తిన్నట్టే ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.